అనే వ్యక్తి లోకేష్ గారికి ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. లోకేష్ గారు, నా పేరు ఆనంద్, ఎస్సీ బాల, గుంటూరులో ఉంటాను. మే 16 తారీఖు రాత్రి 10:30 గంటలకు యూసుఫ్ అనే వ్యక్తి నన్ను కొట్టి కులం పేరుతో తిట్టి నా దగ్గర నుంచి బైక్, ఐఫోన్ లాక్కెళ్ళాడు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో 4 నెలల క్రితం నేను కేసు పెట్టినా, ఎన్నిసార్లు తిరిగినా నాకు న్యాయం జరగలేదు. గుంటూరు ఎస్పీ ఆఫీసులో కూడా 10 సార్లు కేసు పెట్టాను, అక్కడే న్యాయం జరగలేదు. మీరైనా సరే నాకు న్యాయం చేయమని చెప్పేసి లోకేష్ గారికి ట్విట్టర్లో సెప్టెంబర్ 16 రాత్రి 10 గంటలకు ఇతను పోస్ట్ చేశాడు. ఈరోజు సెప్టెంబర్ 30 లోకేష్ గారు ఆనంద్కి ఎటువంటి రిప్లై ఇవ్వలేదు, ఎటువంటి న్యాయం చేయలేదు. అదేవిధంగా సెప్టెంబర్ 4 ఉదయం 10:30 గంటలకు రోజీబాబు అనే వ్యక్తి నా మీద కంప్లైంట్ పెట్టాడు. లోకేష్ గారు వైసీపీకి చెందిన ప్రేమ్ కుమారు 2022లో నన్ను కొట్టి ఇన్నోవా కారు లాక్కున్నాడు, నాకు న్యాయం చేయమని చెప్పేసి పోస్ట్ పెట్టగానే వెంటనే 5 నిమిషాలు స్పందించి లోకేష్ గారు గుంటూరు ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేసి నా దగ్గర నుంచి కారు లాక్కేసుకున్నారు. నేను సందర్భం అడుగుతా ఉన్నా, లోకేష్ గారు, వైసీపీ వాళ్ళైతే మీరు నిర్ణయం వెంటనే తీసుకుంటారా? అంటే ఇతరులకి న్యాయం చేయరా? అంటే వైసీపీ వాళ్ళనే మీరు టార్గెట్ చేసి మీ పనులు మీరు చేసుకుంటారా? నేను ఒకటే చెప్తున్నా, లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి, నేను దళితుడినే. ఒక దళితుడు కారు కొనుక్కోవాలంటే చాలా కష్టం. నేను రూపాయి పోగు చేసుకొని నేను కారు కొనుక్కున్నా. నా దగ్గర నుంచి మీరు కారు లాక్కున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్గా ఉంటానని చెప్పేసి మీరు నా దగ్గర నుంచి కారు లాక్కున్నారు కదా. నేను నడిసైనా తిరుగుతా, కానీ ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా మీరు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తూ ఉంటా, వెనక తగ్గేది లేదు. ఎంతకన్నా ఎక్కువ మాట్లాడతా, మీరు ఏం చేయాలో చేసుకోండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం సపోర్ట్గా నిలబడతా. జై హింద్.